సంకల్పం ముందు ఏది పెద్ద విషయం కాదు. అనుకోవాలే గాని కొండను పిండి చేయగల సత్తా కలిగిన వాడే మనిషి. దానికి ఉదాహరణగా నిలిచింది విశాఖకు చెందిన స్విమ్మర్ నిధి. చిన్న వయసులోనే క్యాన్సర్ బారిన పడి కాలు కోల్పోయింది. అయినా నిరాశ చెందలేదు. ఆమె పట్టుదలకు విధి తలవంచక తప్పలేదు. క్యాన్సర్ని జయించి స్వర్ణాలను గెలుస్తున్న నిధిపై ప్రత్యేక కథనం. స్విమ్మింగ్కి సిద్ధమవుతోన్న ఈ అమ్మాయి నిధి. విశాఖ మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన ఈ యువతి చిన్న వయసులోనే క్యాన్సర్ కారణంగా ఎడమ కాలిని పోగొట్టుకుంది. అయినా అందరిలా నిరాశపడకుండా ఒంటికాలితోనే విజయం వైపు అడుగులు వేసింది. చెస్తో పాటు స్విమ్మింగ్లో సత్తా చాటుతూ తనకంటూ ఓ గుర్తింపు సాధించుకుంది. రెండు 2021 బెంగళూరులో జరిగిన జాతీయ స్థాయి చదరంగం పోటీల్లో రజతం అందుకుంది నిధి. 2024 గ్వాలియర్లో జరిగిన జాతీయ స్థాయి పారా నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో 2 సిల్వర్, గోవాలో నిర్వహించిన నేషనల్స్లో స్వర్ణం, 2 రజతాలు సాధించింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన పారా జాతీయ ఈత పోటీల్లో 2 స్వర్ణాలు, రజతం గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ అమెచ్యూర్ అక్వాటిక్ అసోసియేషన్ తరపున పట్టా కూడా పొందింది నిధి. 23rd, 24th, 25th నేషనల్స్లో పార్టిసిపేట్ చేశాను. నాకు చాలా భయం వేసింది ఫస్ట్ నేషనల్స్ అయితే. యాక్చువల్లీ ఏడ్చేసాను. అప్పుడు అక్కడున్న అంటే నాతో తోటి ప్లేయర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సార్ కూడా నాకు చాలా మోటివేట్ చేస్తారు ప్రతి కాంపిటీషన్కి వెళ్ళే ముందు. సో సార్ అన్నారు, అది ఫేస్ చేయాలి, నువ్వు ఫేస్ చేస్తేనే ముందుకెళ్ళగల, లేదంటే అక్కడే ఉండిపోతావు. ప్రతిసారి మేము ఉండలేం కదా, నువ్వు ఫేస్ చేసి ముందుకెళ్ళు. ఇప్పుడు విన్నింగ్ మూమెంట్ కూడా చాలా హ్యాపీగానే ఉంది. అందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇక్కడ వరకు ఉన్నాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాను. అక్కడ అండర్ 15లో నాకు 3 గోల్డ్ వచ్చింది. స్టాండర్డ్లో, ర్యాపిడ్లో, బ్లిట్స్లో. క్యాన్సర్ బారిన పడిన నిధి ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయి అంటే ఆమెకు ఆపరేషన్ చేసిన ముంబైలోని టాటా ఆస్పత్రి వైద్యుల చలవే ఇదంతా. 7 ఏళ్ల నిధితో పాటు 10 మంది క్యాన్సర్ పిల్లలను రష్యా పంపి స్విమ్మింగ్, రైఫిల్ షూటింగ్, పరుగు, చెస్లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అలా అటు చెస్ ఇటు ఈతలోనూ జాతీయ స్థాయిలో పతకాలు చేజిక్కించుకుంది. చిన్నప్పుడు ప్లస్ చాలా కీమోస్ అని అవన్నీ మెడిసిన్స్ అని చాలా దారుణంగా ఉండేది. కానీ ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, అక్కడున్న ఫ్రెండ్స్ సపోర్ట్ వల్ల ఎప్పుడూ నవ్వుతూనే గడిచేది. యట్ టఫ్ సిచ్యువేషన్, బట్ నవ్వుతూనే గడిచేది బికాస్ ఆఫ్ దెమ్. ఇప్పుడు విన్నింగ్ మూమెంట్ కూడా చాలా హ్యాపీగానే ఉంది. అందరూ సపోర్ట్ చేయడం వల్లే నేను ఇక్కడ వరకు ఉన్నాను. మీకు నచ్చింది చేయండి, అది జరుగుతుంది తప్పకుండా. మీరు గట్టిగా అనుకుంటే తప్పకుండా అందరూ సపోర్ట్ చేస్తారు కూడా. తండ్రి కేశవరావు క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. తల్లి జ్యోతి గృహిణి. వారికి నిధి ఒక్కరే సంతానం. అల్లారు ముద్దుగా పెరుగుతోన్న క్రమంలో చిన్న వయసులోనే బోన్ క్యాన్సర్ కారణంగా ఆమె కాలును తొలగించారు వైద్యులు. అప్పటి నుంచి ఒంటి కాలుతోనే ప్రయాణం సాగిస్తోంది. జీవితంలో వచ్చిన సమస్యలన్నింటినీ అధిగమించి ముందుకు సాగుతోంది. 6.5 years నుండి అలా కొంచెం నొప్పి అనేసరికి ఇంకొక కాలు అనమాట, లెఫ్ట్ లెగ్ అనమాట, చిన్నది అవ్వడం స్టార్ట్ అయింది. సిచ్యువేషన్ క్రిటికల్ అయితే డాక్టర్ గారికి చెప్తే అతను అన్నారు, ఒకసారి ముంబై టాటా హాస్పిటల్కి ఒకసారి వెళ్ళండి, అక్కడ ట్రీట్మెంట్ చూపించే ముందు టెస్టులు చేయొద్దాం అన్నారు. అక్కడ చేసేసరికి బోన్ క్యాన్సర్ అనేసి వచ్చిందండి. ఈవింగ్ సర్కోమా. 8 కీమోలకి ఏప్రిల్ 2017లో తనకి రొటేషన్ ప్లాస్టిక్ సర్జరీ అయింది సార్. ఫుడ్లో మళ్ళీ కీమో ఎక్కిస్తుండగా తనకి ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది సార్. కాళ్ళు తీయాల్సి వస్తుంది అన్నారు సార్. అది తట్టుకోవడం యాజ్ ఏ పేరెంట్గా అనమాట. అంటే మేము సూసైడ్ చేసుకోవాలన్నంత కష్టం అనిపించింది సార్. అంటే ప్రాణంతో కావాలంటే కాలు తీయడం పడుతుంది, లేదంటే మరి చెప్పలేము, బ్రతుకు అయితే చెప్పలేము అనేసారు సార్. అప్పుడు మరి ఇంకేం చేస్తే యాజ్ ఏ పేరెంట్గా కాలు తీయడం అయింది సార్. రొటేషన్ ప్లాస్టిక్ సర్జరీ తొడభాగం తీశారు.
క్రింద భాగం అన్నమాట పైకి జాయింట్ చేసి లక్షల్లో ఒకరికి ఈ విధంగా అవుతుంటుంది సార్. ఇతర పిల్లల్లానే నిధిని చూశానని కోచ్ రమేష్ అంటున్నాడు. తన పట్టుదల చూసి అందరితో పాటు శిక్షణ ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఎన్ని దెబ్బలు తగిలితే అంత స్ట్రాంగ్గా తయారవుతారండి. పారా లేదా నార్మల్ అనేది మనం వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే నేను ఫిజికల్లీ డిజేబుల్ లేకపోతే మిగతా వాళ్ళందరూ స్ట్రాంగ్, నేను ఫిజికల్లీ ఆ మైండ్ సెట్ వాళ్ళకి తీసేసాం అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వాళ్ళు ఏంటంటే మిగతా వాళ్ళతో పాటు పోటీ పడతారు. కన్సిస్టెన్సీ ఇస్ అ కీ రోల్ ఫర్ సక్సెస్ అంటారు కదా. సో ఒక్క రోజు కూడా సెలవు పెట్టకుండా పొద్దున్న సాయంత్రం రోజు ప్రాక్టీస్కి వచ్చి ప్రాక్టీస్ మటుకు ఒక్కరోజు కూడా ఆపేది కాదు. సో నెక్స్ట్ టైం ఖచ్చితంగా 3 ఈవెంట్లకి 3 గోల్డ్ కొడుతుంది అని యాజ్ ఎ కోచ్గా ఆశిస్తున్నాను. ఆ విధంగా అమ్మాయిని ట్రైన్ చేద్దామని యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేసుకున్నాను సార్. 2 కాళ్లు ఉన్నవారే ఏమీ సాధించలేకపోతున్నారు, నువ్వేం సాధించగలవన్న ఎందరో ప్రశ్నలకు సమాధానంగా నిలిచింది నిధి. ప్రస్తుతం పారాలింపిక్స్ లక్ష్యంగా సాధన చేస్తోంది ఈ యువతి.